హలో అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్. మరిన్ని ఇలాంటి స్టోరీస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టోరీని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు స్టోరీ ఏంటంటే కలశంలోని రాక్షసుడు. నేను నీల, గిరిజన గ్రామానికి చెందిన అమ్మాయిని. మా ఊరు అడవి అంచున ఉంటుంది. ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి మూలికలు, చెట్టు పూతలు తెచ్చి గ్రామంలో అమ్ముతుంటాను. ఒకరోజు ఇంట్లో నుంచి మూలికలు సేకరించడానికి బయలుదేరాను. అప్పటి వరకు మామూలుగా ఉన్న వాతావరణం మారిపోయింది. భయంకరమైన మబ్బులతో నిండిన ఆకాశం, ఉరుములు, మెరుపులు. అడవిలో నడుస్తున్నాను. మళ్ళీ గాలి సన్నగా వీస్తోంది. ఒకచోట చెట్ల మధ్యలో పొగలు ఉక్కిరి బిక్కిరిగా తిరుగుతున్నట్లు కనిపించాయి. ఆ పొగ మధ్యలో ఒక పాత శిలలతో కప్పబడి ఉన్న కలశం కనిపించింది. ఇది ఏంటి అనుకుంటూ దానికి దగ్గరగా వెళ్ళాను. దానంతటా అదే కదులుతూ ఉంది. ఆ కలశం నుండి శబ్దం వచ్చింది. ఓ అమ్మ, నన్ను విడిపించు, నీ కోరిక నెరవేరుతుంది. ఓ అమ్మ, నన్ను విడిపించు, నీ కోరిక నెరవేరుతుంది అని. నాకు ఒక్కసారిగా గుండె హడలిపోయింది. ఆ కలశంలో నుంచి ఒక పురుష స్వరం వినిపించడంతో నేను వెనక్కి వెళ్ళాను. వింతగా నిజంగా కలశంలో నుంచి మాటలు వినిపిస్తున్నాయా అని చుట్టూ చూశాను. ఎవరూ లేరు. ధైర్యం చేసి, ఎవరు నువ్వు అని అడిగాను. నేను ఒక శివభక్తుడని. రాక్షసులు నన్ను ఇక్కడ బంధించారు. నన్ను ఈ కలశంలో నుంచి విడిపించు. నీ చిరకాల కోరిక తీరుస్తాను. నీ కోరిక సంతానమే కదా అన్నాడు. నీ సంతాన కోరిక నెరవేరుతుంది. నీవు ఈ కలశం మూత తీస్తే నీకు కావలసిన దీవెన ఇస్తాను. ఇలా మాటికి అనడం మొదలుపెట్టాడు. ఈ కాలంలో రాక్షసులా? నా హృదయం ఉరుములా కొట్టుకుంది. నాకు నిజంగానే సంతానం కావాలి. ఎన్నేళ్లుగా దేవుడిని ప్రార్థిస్తున్నాను, ఫలితం లేదు. ఈ కలశం వైపు చూస్తూ, నిజంగా నా కోరిక నెరవేర్చగలవా? అవును, ఒక్క నిమిషం మూత తీసేసి నన్ను కలశం నుండి విడిచిపెట్టు. ఒకవేళ అతను నిజంగానే దేవుని దూత అయితే వరం ఇస్తే నాకు సంతానం కలుగుతుంది అనుకున్నాను. కాసేపు అనుమానంతో నిల్చున్నాను. కానీ నా కోరిక నా లోతైన వేదనను ప్రభావితం చేసింది. కలశం మీద ఉన్న నాగబంధాన్ని తెరిచాను. కలశం మూత తీసి వేసిన క్షణం ఒక్క బలమైన గాలి ఒక్కసారిగా ఆ కలశంలో నుంచి వెలువడింది. నల్లని పొగలు పుట్టుకొచ్చాయి. నా చుట్టూ చీకటి దారుల్లా ముడిపడ్డాయి. ఎట్టకేలకు నేను విడుదలయ్యాను అని భీకరంగా అరుస్తున్నాడు. అతని రూపం నేను ఎప్పటికీ ఊహించలేదు. అతను ఒక రాక్షసుడు. నలుపు రంగు చర్మం, పొడవైన పంజాలు, కాంతి విముక్తమైన కళ్ళు. నా ముందు నిల్చున్నాడు. నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నీవు శివభక్తుడివేనా? హహా, మూర్ఖురాలా. నేను కాలనాయకుడిని, శపించబడిన రాక్షసుడిని. నన్ను శతాబ్దాలుగా బంధించి ఉంచారు. నువ్వు నన్ను విడిపించావు అంటే అబద్ధం చెప్పి విడుదల చేయించుకున్నావు ఈ కలశంలో నుంచి, అంతే కదా అన్నాను. నా కోరిక నెరవేర్స్తా అన్నావు కదా. దానికి ఆ రాక్షసుడు, నీ కోరిక నేనెందుకు నెరవేర్చాలి? నీకు శాపమే మిగులుతుంది. నా గుండె చీలిపోయింది. దయచేసి నన్ను వదిలే అని వేడుకున్నాను. అలాంటిదేమీ జరగదు. నీ కోరిక నీ పాడైన జీవితం అవుతుంది. తొందరలో చస్తావు. అతను పొగలుగా మారి కనిపించకుండా పోయాడు. అడవి అంతా ఉరుములతో దద్దరిల్లింది. పక్షులు అరుస్తున్నాయి. నన్ను భయం చుట్టుముట్టింది. నేను పరిగెత్తి ఊరికి తిరిగి వచ్చాను. అయితే ఆ రోజు నుండి మా ఊర్లో ఏదో విచిత్రం జరుగుతోంది. పిల్లలు అదృశ్యం అవుతున్నారు. కొందరు ఆత్మలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇదంతా నాకు సంబంధం ఉందా? నాకు నిజంగా సంతానం కలుగుతుందా లేదా అది రాక్షసుడి మాయేనా? నేను ఏడుపు ఆపుకోలేకపోతున్నాను. నేను చేసిన తప్పు వల్ల ఏదో ఘోరమైన విషయం జరగబోతుందని నా అంతరాత్మ చెప్పింది. అయినా ఏం చేయగలను? రాక్షసుడిని విడిపించాను. అతను మాయతో నా కోరికను ఉపయోగించుకొని అబద్ధపు వాగ్దానం చేశాడు. ఇప్పుడు నేను భయంతో ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. అదే రాత్రి మా ఊర్లో మొదటి ప్రమాదం జరిగింది. రాత్రి 11 మా పక్కింట్లోని సీతమ్మ అనే పెద్దావిడ అరవడం వినిపించింది. అయ్యో, నా మనవడు కనిపించడం లేదు. నా చిన్నారిని ఎవరో తీసుకెళ్లారు. మేమంతా గ్రామస్తులు ఆమె ఇంటి దగ్గరికి పరుగులు తీశాం.
అక్కడ 4 సంవత్సరాల పిల్లాడి పడక ఖాళీగా ఉంది. ఎక్కడా తలుపులు తెరవలేదు. కానీ ఆ తలుపు దగ్గర నల్ల పొగలు ఉన్నాయి. ఆ పిల్లవాడిని మట్టిలో లాగినట్టు ముద్రలు కనిపించాయి. వెంటనే నా గుండె ఆగినంత పనయింది. ఇది అతనే చేశాడా? ఆ రాక్షసుడే. నాకు అర్థమైంది. ఇది ఆ రాక్షసుడి మొదటి అడుగు. ఊరంతా పిల్లవాడిని వెతికారు, కానీ ప్రయోజనం లేదు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నేను పడుకున్నప్పుడల్లా ఆ రాక్షసుడు నా కల్లోకి వస్తున్నాడు. నీలా, ఇది మొదలే. ప్రతిరోజు ఓ ప్రాణం తీస్తాను. నా శక్తిని తిరిగి పొందడానికి రక్తం కావాలి. ఆ రాక్షసుడి కళ్ళు నన్ను భయపెట్టేవి. మరుసటి రోజు ఊర్లో ముసలి వాళ్ళకి, పిల్లలకి అనారోగ్యం మొదలయ్యింది. ఆనందం, చిరునవ్వులు, ఆడిపాడే ధ్వనులు ఆగిపోయాయి. బదులుగా ఓ ఉక్కిరి బిక్కిరి వాతావరణం. ఒకరోజు ఊర్లో చుట్టూ మంత్రాల ఆకారంలో ఉన్న గీతలు కనపడ్డాయి. పక్కనే పట్టపగలే పొగలు వస్తున్నాయి. ఏదో నకారాత్మక శక్తి. గ్రామ పెద్ద చెప్పాడు. మా తాతయ్య చెప్పేవాడు. అతని చిన్నప్పుడు ఊర్లో ఇలాంటివే జరిగినప్పుడు ఆ శక్తిని బంధించారని. ఇది ఖచ్చితంగా ఆ శక్తి పనే. ఎవరో రాక్షసుడిని బయటకు తీశారు. నాలో మరింత పాపబోధం, భయం కలిగింది. అది నేనే అని చెప్పలేకపోయా. ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం, 2 వారాల తర్వాత నా ఆరోగ్య పరీక్ష కోసం వెళ్ళినప్పుడు మా గ్రామ వైద్యురాలు చెప్పింది, నీలా, నువ్వు గర్భవతివి అని. నా కన్నీళ్ళు ఆగలేదు. ఇది నా కోరిక నెరవేరిందా, లేక రాక్షసుడి మాయ? ఇది నిజంగా దేవుని దీవెన అయితే సంతోషించాలి. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇది అతని ఆట మొదలైంది. మరో రాత్రి మా ఊరిలో చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక భయంకర ఆకారం కనిపించింది. పిల్లల మధ్య భయం అలుముకుంది. ఇలా రోజు రోజుకి ఏదో ఒకటి జరుగుతుంది. గ్రామానికి శివాలయం దగ్గర పాత పుస్తకాలు పరిశీలించిన పూజారి ఒకరోజు నన్ను పిలిచాడు. పూజారి నీలా వైపు చూస్తూ, నీలా, మేం తెలుసుకున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం ఓ దుష్ట రాక్షసుడిని మునులు, పండితులు కలశంలో బంధించారు. అతను మాయతో అమాయకులను వంచించి బయటకు వస్తాడు. అతనికి శరీరం, రూపం కలగాలంటే ఒక గర్భిణీ శక్తి కావాలి. ఇప్పుడు ఊరిలో ఏకైక గర్భిణి నువ్వే. అందుకే నిన్ను పిలిపించాను. నాలో భయం పెరిగింది. అయితే నా గర్భం, ఇది రాక్షసుడి శక్తికి మార్గం కావచ్చు. కానీ ఇప్పుడైనా పరిష్కారం ఉంది. పవిత్ర పుణ్యమైన నరసింహ పర్వతం దగ్గర ఉన్న నివాసి ఋషి మాత్రమే దీనిని ఆపగలరు. మొదట భయంతో ఉన్న తర్వాత నాలో ధైర్యం పుట్టింది. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దాలి. ఒక ఆశతో కలశాన్ని తెరిచాను. నేను ఇప్పుడు ఊరిని రక్షించాలి, నా బిడ్డను కాపాడాలి. వెంటనే నేను పూజారితో కలిసి నివాసి ఋషి ఆశ్రమానికి బయలుదేరాను. అడవిలో నన్ను ఆ రాక్షసుడు అడ్డుకుంటున్నాడు. నా కలలు నన్ను వెంటాడుతున్నాయి. అతని శక్తులు బలవంతంగా మారుతున్నాయి. నేను వస్తున్నాను నీలా, నేను నీ రక్తంతో తిరిగి జన్మిస్తాను అనే మాటలు వినిపించాయి. అడవి అడుగుల మధ్య నిశ్శబ్దంలో నేను, పూజారి కలిసి నడుస్తున్నాం. అడవిలో రాత్రి చీకటి. ఏ దిశగా వెళ్తున్నామో అర్థం కావడం లేదు. నన్ను వెంబడించే నీడలు, అడవిలో వినిపించే శబ్దాలు అన్నీ రాక్షసుని శక్తి తెలుపుతున్నాయి. నా గర్భంలో తనకు రూపం ఇచ్చే శక్తిని పొందాలని అతను ఉవ్విర్లూరుతున్నాడు. మేము ఎట్టకేలకు నివాసి ఋషి ఆశ్రమానికి చేరుకున్నాం. అక్కడ స్వచ్ఛమైన పవిత్ర వాతావరణం. ఋషి కళ్ళల్లో నన్ను చూస్తున్న వెలుగు ఒకంత భయాన్ని పోగొట్టింది. నీలా, నువ్వు చేసిన తప్పు పెద్దదే, కానీ మారేందుకు సిద్ధంగా ఉన్నావు. అలా అయితే నువ్వు అతన్ని ఆపగలవు. ఒక అమ్మగా నా బిడ్డను కాపాడుకోవాలి, అలాగే ఊరిని కూడా. దయచేసి మద్దతు ఇవ్వండి స్వామి అని ప్రాధేయపడ్డాను. ఒకే మార్గం ఉంది, అది చాలా కఠినమైనది. అదే విరూప తపస్సు. అంటే నీ కోరికను త్యాగం చేయాలి. నీవే నిన్ను త్యాగం చేయాలి. ఋషి నన్ను ఆలయం వెనుక ఉన్న గుహలోకి తీసుకెళ్లారు. అక్కడ తపస్సు కోసం ఒక యజ్ఞవేదిక ఉంది. అగ్ని మధ్య నిలబడి నా చేతిలో పసుపు, నువ్వులు, నీళ్లు పెట్టి నీ శరీరాన్ని, నీ కోరిక అన్నీ బలిగా తపస్సుకు అర్పించాలి. అప్పుడే రాక్షసుని పునర్జన్మ ఆపగలవు. నా కళ్ళ ముందే నా ఊరి పిల్లలు చనిపోతుంటే నేనేం ఆనందంగా ఉండగలను? ఎంత కఠినమైన తపస్సు అయినా సరే, ఓ దేవా, నాకు మనోబలం ఇవ్వు అని ప్రార్థించాను. అలా నేను తపస్సు ప్రారంభించాను.
3 రోజులు నిద్ర లేక తిండి లేక తపస్సు చేశాను. ఆ తపస్సు చివరి రోజున రాత్రిపూట నేల చీలిపోతోంది. చీకటి పొగలు నన్ను చుట్టేస్తున్నాయి. వెనుకకు తిరిగి చూసినప్పుడు రాక్షసుడు పూర్తిగా మానవ రూపంలో ఉండి మోహాన్ని మించి అశుభ ఆకారంతో నా ముందు నిలబడ్డాడు. నీల, నువ్వు నా రూపానికి మార్గం కల్పించావు. ఇప్పుడు నన్ను ఆపగలవా? నిజంగా నువ్వు బలమైన వాడివే, కానీ నా నమ్మకాన్ని మాత్రం నువ్వు తాకలేవు. ఆ క్షణం తపోవేదిక నుండి వెలుగులు పుట్టుకొచ్చాయి. ఋషి మంత్రాల గర్జన, నా తపస్సు శక్తి కలిసి ఆ రాక్షసుడిపై పడినప్పుడు గట్టిగా అరుస్తూ రాక్షసుడు పొగగా మారి కలశంలోకి లోపలికి తిప్పబడ్డాడు. గట్టిగా అరుస్తూ రాక్షసుడు పొగగా మారి కలశంలోని వెలుగు లోపలికి తిప్పబడ్డాడు. కలశం తిరిగి మూసుకుంది. రాత్రి గడిచింది. నా శరీరం కదలడం లేదు. ఋషి నా దగ్గరికి వచ్చి, నీలా, నీవు సంతానాన్ని కోల్పోలేదు. ఎందుకంటే నీ బిడ్డ రాక్షసుడి వరం కాదు, ఊరిని కాపాడావు. నువ్వు చాలా శక్తివంతురాలివి. నా కళ్ళల్లో కన్నీరు, అయినా గర్వంగా ఉంది. నా బిడ్డతో పాటు ఎన్నో కుటుంబాలను సురక్షితంగా చేశాను. అదే దేవుని సంకేతమేమో. నేను తిరిగి ఊరికి వచ్చినప్పుడు ఊరి జనాలు నన్ను చూసి సంతోషపడ్డారు. నా కళ్ళల్లో తాపత్రయం, నా గుండెల్లో ప్రశాంతత. పిల్లలు తిరిగి నవ్వుతున్నారు. చీకటి వదిలేసింది. ఒక రాత్రి ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. నీలా, నీవు రాక్షసుని చిత్తు చేశావు, కానీ కలశం శాశ్వతంగా మూసుకుపోలేదు. మళ్ళీ ఎప్పుడో ఎవరో అమాయకుడు దాన్ని తెరుస్తాడు. కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్